చాలా సార్లు మనం ఎటువంటి సిచ్యువేషన్స్ లో వెళ్తామంటే, ఎవ్వరు ప్రేమించిన వారి మధ్య, లేదా అందరూ ద్వేషించే వారి మధ్య, లేదా ఎవ్వరు మనల్ని పట్టించుకోని వారి మధ్య మనము బ్రతుకుతూ ఉంటాం. చాలా సార్లు ఆ సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. మన పరిమితులకు మించి చాలా సిచ్యువేషన్స్ అవుతుంటాయి. అంటే మన యొక్క ఆధీనంలో ఉండవు. మన ఆలోచనలో ఉండదు. ఎలా ఉంటాయంటే, మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లోనూ మనకు అడ్డంకులే. మనం ఎంతగానో ప్రేమించిన వారు ఏం చేస్తారయ్యా అంటే, మనల్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తారు. నా అనుకునే వాళ్ళందరూ నీ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే నీది నీది నీది, నాది మనది అనేది అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది అంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేస్తాయంటే, కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్స్ మన యొక్క జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు చేయవలసిన మొదటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, తిరిగి ప్రేమనివ్వడం. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రేమని నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, అంటే వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నా నువ్వు ప్రేమనిస్తావు. అందుకని అంటాడు, నువ్వు సమాధానం అనే జోలు నువ్వు ఎందుకు తగిలించుకొని వెళ్ళాలంటే, నువ్వు వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులు మారాలి. నువ్వు నడుస్తున్నప్పుడు ఆ పరిస్థితులు మారాలి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు నీ యొక్క ఆలోచన, నీ తలంపులు ఏమున్నా సరే పక్కన పెట్టి సమాధానంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు, ఎవరెవరైతే నిన్ను ద్వేషించడం స్టార్ట్ చేశారో వాళ్ళు నిన్ను ప్రేమించడం, అంటే ఏ విధమైన, అంటే ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించడము, అంటే ఏంటంటే అది ఏ స్థితి అయినా, అది నిన్ను ఎంత అవమానించినా కూడా తలదించుకుని ప్రార్థన చేసుకో. జస్ట్ ప్రే ఫర్ ఇట్. నువ్వు ఏ అవమానాలు గుండా వెళ్తున్నావో, ఎటువంటి స్థితిలో వెళ్తున్నావో, నువ్వు అనుకుంటున్నావు తలదించుకునే ఉండొచ్చేమో, కానీ దేవుడు తల పైకెత్తాడు. నీ యొక్క కొమ్మును పైకెత్తుతాడు. అనేక మందికి సాక్ష్యంగా చేస్తాడు. నీవు ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా, నీవు ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినా, నీవు నమ్మిక దేవుని మీద ఉంచినప్పుడు ప్రతి పరిస్థితిని సమకూర్చి, జరిగించి, నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి అనేక మందికి సాక్షిగా నేను తయారు చేశాడు. నీవు చేయవలసిన పని ఏంటంటే, సమాధానాన్ని తీసుకుని వెళ్ళడం. వాళ్ళు నిన్ను ఎంతో బాధ పెట్టుండొచ్చు, వాళ్ళు నిన్ను కన్నీరు పెట్టుండొచ్చు, వాళ్ళు నిన్ను బాధ పెట్టుండొచ్చు, వాళ్ళు నిన్ను ఏడిపించుండొచ్చు, వాళ్ళు నిన్ను కొట్టుండొచ్చు. తిరిగి ప్రేమను పంచుతాం. అందుకని నేను ప్రేమ అన్నిటినీ జీవిస్తాను. అన్నిటికన్నా ఉత్తమమైనది, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా పరిపూర్ణము చేసేది ప్రేమ మాత్రమే. నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, అందుకని అంటాడు, నీవు దేవుని పోలికలో నడుచుకోవాలంటే నీవు ఆయన పోలికలు కావాలి కదండి. యేసుక్రీస్తు వారిని అసలు ఏ దోషము లేని, ఏ పాపము ఎరగని యేసుక్రీస్తు వారి మీద నెపం వేసి, యేసుక్రీస్తు వారి మీద అన్ని చెయ్యని తప్పుల్ని వేసి, అంటే సిలువ వేశారంటే, అంటే దొంగని తీసుకొచ్చి రావడానికి కూడా సిద్ధంగా ఉంది సమాజం ఎలా ఉంటుందంటే, దొంగనైనా, ఒక చెడునైనా బ్రతికిస్తుంది కానీ మంచిని ఎప్పుడు సహకరించదు, ఉత్తమమైనది సహకరించదు, పరిపూర్ణమైన క్రిటిసిజం వస్తూ ఉంటది, కానీ దాన్ని ఎదుర్కోవడము ప్రేమకు మాత్రమే సాధ్యం. ప్రేమిద్దాం, అనేక మందికి సాక్ష్యముగా మారుదాం.